గవర్నమెంట్ ఆఫీస్లో పంచింగ్ కార్డ్ ఫెసిలిటీని పెట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రజల విన్నపాన్ని పట్టించుకుంటూ సెక్రటరీ ఆఫీసులో పనిచేస్తున్న నారాయణబాబు హైకోర్టులో కంప్లైంట్ చేసిన ఫైలే ఈ పరిస్థితికి కారణమయ్యింది. పంచింగ్ కార్డ్ సిస్టమ్ ని నిషేధించండి. పోరాడుతాం పోరాడుతాం ఎంప్లాయీస్ పోరాటం ఆపము. ఎంప్లాయీస్ పోరాటం ఆపము. నేరస్తుల్ని బయటికి పంపండి. నేరస్తుల్ని బయటికి పంపండి. పంచింగ్ కార్డ్ సిస్టమ్ ని నిషేధించండి. ఎంప్లాయీస్ పోరాటం ఆపము. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. రావచ్చు, ఎప్పుడు కావాలన్నా పోవచ్చు. ఊరు జనాలకి సేవ చేయటం మానేసి అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు. ఇది నా ఇల్లు, నేనేమన్నా చేస్తాను. ఆఫీస్ కి బట్టలు లేకుండా ఎందుకైనా స్వతంత్రం. మీ ఇష్టం వచ్చినట్లు ఉంటారు కదా స్వతంత్రం. నేను పనికి వెళ్ళాలి. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు పిలిచి చెప్పారు కదా, నాకు ప్రొటెక్షన్ కావాలి. నేను లోపలికి ఉద్యోగానికి వెళ్ళాలి. 10 అవుతుంది టైం. మిమ్మల్ని కాదు సార్, పోరా. ఇంకా ఏదో చెప్తున్నాడు. మిమ్మల్ని కాదు సార్, పద. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. పక్కకి వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. సార్ రాలేకపోతున్నాడు, పట్టుకుంటుంది. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. కొంచెం నారాయణ బాబు గో ఇక నువ్వు వెళ్ళు. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. నారాయణ బాబు గో బ్యాక్. నారాయణ బాబు గో బ్యాక్. నారాయణ బాబు గో బ్యాక్. నారాయణ బాబుకి జై జై. నారాయణ బాబుకి జై జై. కొట్టగండ్రా, వదలండ్రా, కొట్టగండ్రా. నన్ను చూసి నేర్చుకో. గవర్నమెంట్ ఆఫీసులు కొమ్ములు విరిచాడా నారాయణ బాబు? టీవీలో చూసాను, చాలా గొప్పోడే. లిస్ట్ లో నెక్స్ట్ దెబ్బలు పోలీస్ డిపార్ట్మెంట్ కే, దాని తర్వాత గమ్ము అవుతాడు. ఆపరా, రాయ్. పోలీస్ తోనే పెట్టుకునేంత పెద్ద మనిషి వాడు. రండ్రా ఇక్కడికి. ఆ వకాలత్ నారాయణ గారు దొరికితే వాడిగా తింటే. మూవ్ బ్యాక్. నేను నిన్ను బాగా చూడాలి. ఎస్, ఇప్పుడే నువ్వు ఒక అడ్వకేట్ అయ్యావు. ఏం చెప్తున్నావు నారాయణ బాబు? అంతా శాస్త్రి గారి ట్రైనింగే కదా. నో, వాడొక గురుభక్తి. పోయిరా. ఎవరు గెలిచినా ఎవరు పార్టీ అయినా మనం ఊరుకోం కదా. ఊళ్ళో వాళ్ళు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. మనము ఈ ఊరళ్ళే కదా. ముందు మనం మంచోళ్ళు అవ్వాలి, దానికి ప్రయత్నించాలి, పని చేయాలి, బుద్ధిని బాగా ఉపయోగించాలి. మీ నాన్న కన్నా నువ్వు ఒక పెద్ద లాయర్ అవ్వాలి. వకాలత్ నారాయణ బాబుకి మనసులో అప్పుడే ఒక సంతోషం వస్తుంది. ఏంటి కదా, నువ్వు నాకు ఒక మంచి విత్తనాన్ని ఇచ్చావు. ఇది ఒక పెద్ద చెట్టు అవుద్ది. దానికి నీడలో చాలా చెట్లు పెరుగుతాయి. అదే జరుగుద్ది, అదే నేచర్. మాథ్యూ ఇల్లు మారటం మంచి విషయం. మీరు ఆయనకి చాలా సహాయం చేశారు. తను మంచివాడు. ఇంత పెద్ద సిటీలో సడన్గా ఇల్లు మారడం అంటే మీరు అసలు బాధపడనవసరం లేదు. అలా కొంచెం ఎవరిదిరా ఈ ఆటో? సార్ నా ఆటో. నడు రోడ్ల సవారీ ఎక్కించుకుంటావా? సార్ అక్కడ పిల్లకి యాక్సిడెంట్ అయింది సార్. అది చూడడానికి మేము ఉన్నాము. చట్టాన్ని నీ చేతిలో తీసుకో. మేమేం దాన్ని చేతిలోకి తీసుకోవట్లేదు, మీరే కాళ్ళ కింద పడేసి తొక్కుతున్నారు. ఏంట్రా? అనవసరంగా చేసుకో. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడు నీ దగ్గర డబ్బులు అడిగిన దానికి ఏ ప్రూఫ్ లేదు.
నువ్వు డబ్బులు ఇచ్చి రిసిప్ట్ తీసుకో, తర్వాత వాడంతా చూద్దాం మనం. ఓడించాలి మాథ్యూ. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయింది. కరప్ట్ అయి ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నువ్వే సరి చేసుకో. కానీ మాథ్యూ ఎలా ఈ కేసుని తీస్తాడు? ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ఒక లీగల్ అడ్వకేట్ మన మాథ్యూనే కదా. నిర్ణయం తీసుకునేశారు, మాథ్యూ ఒప్పుకుంటే సరే. నువ్వు దాని గురించి నారాయణ దగ్గర చెప్పలేదా? నాకు తెలీదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ, నేను నీ దగ్గర చెప్పలేదు, మర్చిపోయాను. మన ఎక్స్ మినిస్టర్ శశిధరన్ సన్ ఇన్ లా ఫాదర్ వాళ్ళ కాలేజే అది. ఆ నారాయణ బాబు కాఫీ తాగేసి వెళ్ళిపో. నో థ్యాంక్ యూ. మీరు చెప్పాల్సింది చాలా క్లియర్గా చెప్పేశారు. ఈ కేసు ఎలా డీల్ చేయాలని నాకు తెలుసు. వక్కాళతో నారాయణ బాబుకి ఎవరు వక్కాళతో రావాల్సిన అవసరం లేదు. ఎల్కేజీ నుంచి ప్రారంభమవుతుంది ఈ ఎడ్యుకేషన్ కరప్షన్. పిల్లల్ని ఎల్కేజీలో చేర్చాలంటే అమ్మాయి ఎప్పుడు స్కూల్లో అడ్మిషన్ అయిందో అది చూడాల్సి వస్తుంది, లేకపోతే ఒక సంవత్సరం వెనక్కి వెళ్తుంది. నర్సరీ క్లాస్లో చేర్చేటప్పుడు పిల్లల్ని కాదు వాళ్ళు ఎంట్రీ చేసేది, తల్లి తండ్రిని. బక్రానంగల్ నీటి ఎంత, భూమికి చంద్రుడికి ఉన్నంత దూరం, ఇండియాకి 8వ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇవన్నీ తల్లిదండ్రులు తెలుసుంటేనే స్కూల్లో జాయిన్ చేయగలం. మాతృభాషలో పిల్లలు స్కూల్లో మాట్లాడారంటే వాళ్ళకి ఫైన్ కట్టి తీరాల్సిందే అంటున్నారు. మనం ఆ ఫైన్ కట్టాలి. అలాగైతేనే కదా నెక్స్ట్ జనరేషన్ నాకు తెలుగు కొంచెం కొంచెం తెలుసు అంటారు. తర్వాత ఫండ్ ఎలా వేసుకుంటున్నారో, డొనేషన్, బిల్డింగ్ ఫండ్, ఫర్నిచర్ ఫండ్, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ ఫండ్. నా చెల్లెల కోసం నేను కాలేజీలో అడ్మిషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ నన్ను అడిగింది 10,000 రూపాయలు. దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా నారాయణ బాబు? ఉంది సార్, ఇదిగోండి డబ్బులు కట్టిన దానికి రసీదు. ఏ బీదవాళ్ళు చదవకూడదా? గవర్నమెంట్ కాలేజీలో డొనేషన్ లేదు కదా, అక్కడ చదివించచ్చు కదా. మా చెల్లెలు చదివిన ఫస్ట్ ఇయర్ సిలబస్ ఈ గవర్నమెంట్ కాలేజీలో లేదు. ఇక్కడ బోర్డ్ కేటగిరీలో ఎన్నో సబ్జెక్టులు తీసుకొచ్చి గ్రూప్ గా చేసి ఇక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజీలకి గవర్నమెంటే ఇచ్చింది కార్పొరేషన్ లో స్కోప్ ఇంక్రీజ్ చేయాలని. లేదు, డొనేషన్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినంత వాళ్ళు ఇవ్వచ్చు కదా, అది ఎలాగా మీరు ఇల్లీగల్ చెప్తున్నారు? సంభావన అని ఒక పేరు పెట్టి వీళ్ళందరూ చేసేది ఒక పెద్ద ఫ్రాడ్. ఇది చట్టవిరోధం కాదని చెప్పడానికి ఈ మీడియా వాళ్ళే కారణం. మీలాంటి వాళ్లే ఇటువంటి విషయాల్ని ఆదరిస్తున్నారు ఎక్కువగా. ఇటువంటి విషయాల్ని ఎదిరించడానికి ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ లేదు. ఒకవేళ ఎదిరించి అడిగితే వాళ్ళని ఛానల్లో వేసి చించుతున్నారు. ఇదేనా మీరు చేసే మీడియా ధర్మం? మీ అన్నయ్యకి 10,000 రూపాయలు మేము తిరిగి ఇచ్చేస్తాం, వడ్డీతో సహా. బట్ ఆన్ వన్ కండిషన్, నివేదిత టీసీ తీసుకుని వెళ్ళిపోవాలి. అది ఎందుకమ్మా అలా బోర్ల పడుకుని ఏడుస్తుంది? ఇక్కడ ఎవరు చావలేదుగా. మంచి పని చేశారంటే ఊర్లో వాళ్ళే ఒప్పుకోరు, ఇంట్లో చాలే ఉన్న. ఊరుకోరా, నీ వాదన ఆపు. ఇది కోర్టు కాదు. ఎందుకు ఇలా అరుస్తున్నావో తెలుసు నాకు. తన కోసం ఇచ్చిన 10,000 కావాలంటే తీసుకోరా. అమ్మా ఏంటి నువ్వు చేస్తుంది? ఇలా చూడండి, మీరందరూ నన్ను బాధ పెట్టద్దు. ఇందుకే అంటారు, ఒక కుటుంబం జరగాలంటే తేలికైన విషయం కాదు. ఎవరెవరికో నువ్వు వకాల్తా పుచ్చుకొని అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. సొంత చెల్లెలి విషయంలో ఓర్పుగా ఉండలేవా? ఎవరి మనసు బాధ పెట్టడానికి కాదు కదా, మంచి చేద్దామనుకున్న నాకు ఇటువంటి ఇదిగో తప్పు చేశానని మీరు కూడా మాట్లాడుతున్నారు. స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ డొనేషన్ తీసుకోకూడదని గవర్నమెంట్ ఆర్డర్ వేసింది. నారాయణ బాబు విజయాన్ని సాధించాడు. నువ్వేమన్నావు? వాడు తొందరపడ్డా? స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ డొనేషన్ ఖచ్చితంగా తీసుకోకూడదు. గవర్నమెంట్ ఆర్డర్ వేసింది. నేను చాలా గర్వపడుతున్నానే నా కొడుకుని తలుచుకుని. అయ్యో, వదలండి, ఏమిటి మీరు? వదలండి. అయ్యో చీఫ్ గెస్ట్ గానా? నేనా? ప్రపంచ న్యాయ దినోత్సవంకి మీరే చీఫ్ గెస్ట్. అది నా స్కూటర్. సారీ. అక్కడికి చీఫ్ గెస్ట్ గా నేను. మా పిలుపులు మన్నిస్తారని మాకు నమ్మకం ఉంది. పిలుపులు కాదమ్మా, పిలుపు. సరే, ఫంక్షన్ ఎక్కడ? లా కాలేజ్లో. ఓ, మీ నాన్న డీజీపీ కదా. ఒకవేళ నేను ఫంక్షన్ రాకపోతే పోలీసుని పంపిస్తావా? ఓకే, నేను వస్తాను. వెల్కమ్. వేదికను అలంకరించిన పెద్దల్లారా, ప్రియమైన విద్యార్థులారా, స్వామి వివేకానంద గారు విద్యార్థులందరికీ కూడా ఈ విధంగా చెప్పారు.
విద్యాభ్యాసం అంటే ఏంటి? పుస్తకాన్ని చదవటమా? కాదు. జనరల్ నాలెడ్జా? అది కాదు. విద్యాభ్యాసం అందరూ అంటే రెడీగా ఉన్నారా? మనం చదివే చదువు, మన జీవితంలో జరిగే నిజాలు, వాటిని నేర్చుకుంటమే దానికి అర్థం. ఈ చదువు ఎన్నెన్నో జనరేషన్లుగా కంటిన్యూగా భంగమయ్యి ఎన్నో విషయాలు నాశనమయ్యి అవి కొంచెంగా మిగిలి ఉన్నాయి. అది చదువు ఎలాగవుతుంది? మనం ముందుకు వెళ్ళడం ఆగిపోతుంది. మనం సాధించడానికి కావలసింది స్వతంత్రం. ఒకడు సాధించడానికి మనసులో అనుకున్నది చేయడానికి స్వతంత్రం కావాలి. ఏంటిది? అరవడానికి కూడా స్వాతంత్రం ఉంది కదా. అదేవిధంగా తినటంలోను, బట్టలు వేసుకుంటంలోను, పెళ్లి చేసుకున్న స్వతంత్రం కావాలి. స్వాతంత్రం కావాలి. తర్వాత దేవుడు. ఇక్కడ నాకు ఒక పూట భోజనం ఇవ్వని దేవుడు ఆ స్వర్గంలో ఇస్తాడంటే నాకు నమ్మకం లేదు. స్వామి వివేకానంద చెప్పింది వినటానికి మనం ముఖ్యత్వం ఇవ్వాలి. స్వామి వివేకానంద గారి దారి అలా విసరదు. ఇంకా వివేకానంద గారు స్వామి నువ్వు ప్రతి దానికి కేసు ఇవ్వాలంటే ఎలాగా? వాళ్ళందరూ స్టూడెంట్స్, అందరికీ స్వతంత్రం ఉండే దేశం ఇది. ఇంత స్పోర్టివ్గా తీసుకుని వదిలేయాలి. వాళ్ళు నన్ను అవమానించింది పర్వాలేదు, వదిలేయి. కానీ స్వామి వివేకానంద స్వామి గురించి చెప్తున్నప్పుడు వాళ్ళని అవమానించడం తప్పు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదయ్యా. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది నారాయణ బాబు, కానీ నువ్వు చెప్పేది వింటం అనేది నా వల్ల అసలు కుదరని పని. వద్దు వద్దు, నేను నీ దగ్గరికి సహాయానికి వచ్చానని చెప్పు. నారాయణ బాబు, నువ్వు కళ లోకంలో ఉన్నావు. యథార్థం నుంచి చాలా దూరం వచ్చేసావు. ఇలాగే పోయావంటే మ్యానేక్ అయిపోతావు. లిటిగేషన్ మ్యానేక్, ప్రతి దానికి సమస్య. సారీ, ఈ కేసులో నాకు ఇష్టం లేదు, ప్లీజ్. నాకిప్పుడు బాగా అర్థమవుతుందిరా. నీ ఇష్టాలు, నీ కెరియర్ లేదు, అలాగే ఉండాలి. అంబిషన్ అనేది ఉంటేనే రా సక్సెస్ అవ్వగలం. పాతయ్యని వదిలిపెట్టి కొత్త విషయాలు నేర్చుకుంటాం, తెలుసుకోవాలిరా. నువ్వు ఒక పెద్ద అడ్వకేట్ అవ్వాలనేనారా నేను అనుకున్నాను. ఈ అడ్వకేట్ మేయితే సక్సెస్ స్టోరీలో ఒకటి మాత్రం నేను పోగొట్టుకున్నాను, మనసు. ఇదిగో ఈ లోపల ఉన్న మనసునరా. అలా నీకు అనిపిస్తే నేనేం చెయ్యాలరా? ఓపెన్ గా చెప్తున్నా, ఇలాంటి సిల్లీ కేసులు వాదించే స్టేజ్ లో నేను లేనురా. వెరీ గుడ్ మిస్టర్ మాథ్యూ, ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఆ నారాయణన్ బాబు ఖచ్చితంగా ఈ గొడవకి ఎదురుగా కేసు వేస్తాడు. అయినా నువ్వు వాడికి ఎదురుగా వాదన చేయాలి. నేనా? చెయ్యాలి. నువ్వే వాడికి ఎదురుగా వాదన చేయాలి. ఇది నీ ప్రొఫెషన్, వ్యాపారం. ఆల్ ద బెస్ట్ మాథ్యూ. ఇక మీటే నీ ఆట. శత్రు ఎవరిని చూడకుండా నువ్వు యుద్ధం చేయాలి. రా వెళ్దాం. నమస్కారం. రండి. దేవుడా. డాడీ 10,000 కదా అన్నారు? అవును, నీ చేతులతో ఇవ్వు, అంత మంచి జరుగుతుంది. సరే, ఎందుకు? తీసుకో. కుక్కు ఇస్తుంది లక్ష్మి. 2 చేతుల ద్వారా తీసుకో. థ్యాంక్ యూ. దట్ ఈస్ గుడ్. ప్రయోజనం ఉంటేనే మనం వాదాలు మాట్లాడుకోవచ్చు. అర్థశాస్త్రం అంతే కదా? అలా కూడా అనొచ్చు. అర్థం అంటే మనీ అని కూడా అర్థం ఉంది. అదే మనీ శాస్త్రం. ఇక వాడు ఏ కారణంగానూ మాట్లాడకూడదు. ఆ వక్కాలత నారాయణ బాబు. అనవసరంగా వాడి పేరు ఎందుకు చెప్తున్నావు? డీజీపీ. సారీ సార్, టీ.